నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. ఈ రోజు నీ కుమారుడు చెప్పిన సాక్ష్యాన్ని విన్నాను. నువ్వు తోడుగా లేకపోతే ఏమయ్యేవాడే. పలుమార్లు నిద్ర మత్తులో అలసి సొమ్మసిల్లు సూలిపోయిన యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు నీ బిడ్డకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. గతంలో ప్రభువనైనా మరణకరమైన స్థితిలో నుండి కాపాడేవాడు. దుఃఖ సాగరంలో అయ్యా కుటుంబంలో కొట్టుమిట్టాడకుండా ఆనంద సంతోషాలు దయచేసిన దేవుడు. మీరెందుకు ప్రార్థన పెట్టుకున్నారు, ఎందు నిమిత్తమో అని ప్రభు నేను అడగలేదయ్యా. ఈ మాటలు చెప్పు నా బిడ్డలకని మీరు నాతో మాట్లాడి బలపరిచి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. ఈ రోజున కూడి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి బిడ్డల జీవితాల్లో నూతన కార్యాలు నజరేయుడైన యేసు నామములో ప్రారంభించబడును గాక, ప్రారంభించబడును గాక, అవి మొలచును గాక. అరణ్యం లాంటి కఠినమైన పరిస్థితుల మధ్యలో దేవుడి తోడే ఉండి కృపాక్షేమాలతో నడిపించును గాక. ఎడారులలో అలసిపోకుండా జీవ జలములతో సంతృప్తి పరచును గాక. పక్షురాజులాగా ఇంకా 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 పైకెగిరేటట్లుగా ఉన్నత శిఖరాలను అధిరోహించేటట్లుగా కృప చూపించును గాక. అలసిపోయావా, సొమ్మసిల్లిపోయావా? నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవా, సంవత్సరాలు జరుగుతుండగానే నీ కార్యాలన్నీ నూతన పరిచినందుకు స్తోత్రం. ఈ సంవత్సరం కూడా గొప్ప కార్యం బిడ్డల జీవితంలో జరిగించినందుకు స్తోత్రం. ప్రతి నెల 6వ తారీఖున ఈ కుటుంబంలో కుటుంబ సభ్యులంతో సంతోషంగా ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నారయ్యా. అయ్యా ఏదేమైనప్పటికీ దేవుడు మేలు చేశాడని ఈ రోజున ఇంతమందిని పిలిచి నిన్ను మహిమపరచడానికి కుటుంబానికి మీరు ఇచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రం, మేలు కొరకు స్తోత్రం. నీ ప్రియ బిడ్డ రవి గారి కొరకు స్తోత్రం. అయ్యా తనకున్న విశ్వాసం భక్తి నీకు తెలుసయ్యా. నీ పనిలో ఏ విధంగా ఉంటాడో మీకు తెలుసయ్యా. నీ పని కొరకు ఏ విధంగా నడుం కట్టుకుంటాడో మీకు తెలుసయ్యా. అయ్యా నీ పని చేస్తున్న నీ బిడ్డకు మీరు తోడుగా ఉండి బ్రతికించినందుకు స్తోత్రం. దీర్ఘాయుష పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. శరీరంలో ఉన్నటువంటి షుగర్ నార్మల్ అవ్వడానికి సహాయం చేయండి నాయన. మా సహోదరి అయ్యా చెల్లెలు షారోన్ కొరకు స్తోత్రం నైనా. బిడ్డను దీవించండి, కృప చూపయ్యా. భర్త కొరకు, బిడ్డల కొరకు, కుటుంబం కొరకు మరింతగా ప్రార్థన చేసి ఆసక్తి అభిషేకం దయచేయండి. అయ్యా చెట్టు కొరకు, గిద్యోను కొరకు స్తోత్రం. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. విశేషమైన జ్ఞానం కృప దయచేయండి, క్షేమం దయచేయండి. చదువుందులు వయసున్న జ్ఞానమందును నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ కొందనాలు కుటుంబాన్ని విడిచి నీ సన్నిధికి వచ్చినటువంటి వీరి పెద్ద కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిలో మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి కుటుంబ సభ్యుల కొరకు, ఆత్మీయుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితులందరి కొరకు స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఎవరెవరి జీవితాల్లో, ఎవరెవరి కుటుంబాల్లో అయ్యా కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయో వారందరి జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించి ఈ కూడికలో పాలు పంపులు పొందడం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడని ఈ సాక్షిగా నిలబడినట్లుగా కృప చూపమని వేడుకుంటున్నాను. ఈ ప్రార్థన కూడిక కొరకు సహకరించినటువంటి సంఘ యవనస్తుల కొరకు, సంఘ బిడ్డల కొరకు, పెద్దలందరి కొరకు స్తోత్రం.
అయ్యా పరిచయం చేసిన మా ఆత్మీయ బిడ్డల కొరకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించడానికి ఈ రాత్రి ఈ రీతిగా ప్రార్థన కోడిక నీ నామానికి మహిమకరంగా నన్ను బిడ్డలకు దీవెనకరంగా జరిగించినందుకై వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాయంకాలం వేళ వాతావరణం ప్రభువనైనా మబ్బులు పట్టింది నాయన, నీకు స్తోత్రం. అయ్యా నీ కార్యం చేస్తావు, గొప్ప కార్యం చేస్తామని నమ్మి నిన్ను స్తుతించినప్పుడు మంచి వాతావరణం దయచేసినందుకు స్తోత్రం నాయన. ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కూడిచిన బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తానని ఒక్కొక్కరితో మీరు మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను నిలిపి నూతన కార్యాలు జరిపి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మార్చి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, రక్షకుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహాయము సన్నిధి సదాకాలం కూడిన మనందరికీ ఈ ప్రార్థన కోడికి ఏర్పాటు చేసుకున్నటువంటి రవి గారి కుటుంబానికి, తన భార్య బిడ్డలకు, కలిగిన వాహనానికి, కలిగిన సమస్తానికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆయన కృపతోడే ఉండి ఇంకా రాబోయే కాలంలో మరిన్ని నూతనమైన కార్యాలు జరిగించి ఆశీర్వదించి తోడుగా ఉండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.